హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండొచ్చు. ఇలాంటి పనులు జరగక చాలా చికాకులు అవుతుంటాయి. అలాంటి వాటిని పారద్రోలడానికి, నెగిటివ్ ఎనర్జీ పారద్రోలడానికి మనం ఒక చిట్కా పాటిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క కొమ్మలు, ఎండినవి. ఇవి తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క మొగ్గలు ఎండబెట్టి చూర్ణం చేసుకోకుండా కానీ ఎండబెట్టి ఉంచాలి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఏం చేయాలంటే మనము ఒక నిప్పు పుట్టించి అందులో తెల్ల జిల్లేడు యొక్క చెట్టు యొక్క కొమ్మలు ఎండబెట్టినవి తీసుకొని నిప్పు అంటించి అందులో కొద్దిగా తెల్ల జిల్లేడు చెట్ల యొక్క పూలు ఎండబెట్టి అవి గుగ్గిలము, మైచాసి, ఊదు అనేది ఎక్కడైనా సాంబ్రాణి కొట్టాలు దొరుకుతుంది, తీసుకోండి. 3 కలిపి రోజు సాయంత్రం వేళలో సూర్యుడు దిగిపోయినాక వీళ్ళలో ఇంట్లో ధూపం వెలియండి. దీనివల్ల మనకు ఏమవుతుందంటే, దీనివల్ల మనకు ఇంట్లో ఉన్న దుష్టశక్తులు కానీ, ఇంట్లో ఉన్న దుష్టశక్తులు ఇంకా ఎలాంటివైనా సరే, చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న దుష్టశక్తులు ఇలాంటివైనా సరే, దుష్ట పీడలు కానీ, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఎంత ఉన్నా నెగిటివ్ ఎనర్జీ చిట్కలో మాయమే. రోజు ఇలా వేయండి. ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ చాలా పెంపొందించడానికి ఇది ఒక సులువైన చిట్కా. దీన్ని ప్రయోగించండి, చాలా అద్భుతాలు సృష్టించవచ్చు చిన్న చిట్కతోటి. గుర్తుందిగా ఫ్రెండ్స్, జిల్లేడు చెట్టు యొక్క, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఎండిన కొమ్మలు ప్లస్ తెల్ల జిల్లేడు పూలు ఎండబెట్టి అవి ప్లస్ ఊరు, సాంబ్రాణి, మైసాసి, గుగ్గిలం అనేవి పూజ సామాన్లు కొనే స్టోర్లో దొరుకుతాయి. 4 కలిపి వేయండి. రోజు సాయంత్రం పూట సంధ్యా సమయంలో ధూపం వెలిగించేసి ఇల్లంతా తింపండి. మీ పరిసర ప్రాంతాల్లో వెలిగించండి దీపం. దీనివల్ల మనకు చాలా నెగిటివ్ ఎనర్జీ పోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. విన్నారుగా ఫ్రెండ్స్, రోజు ఇలా మీరు పాటించండి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వైబ్రేషన్ చెంది దీనివల్ల లక్ష్మికి ఆహ్వానం పలికే విధంగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా పాటించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే జిఎస్ వాస్తు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు చాలా పెట్టడానికి ప్రయత్నం చేస్తా. బాయ్ ఫ్రెండ్స్.